నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. సో, మన దగ్గర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ యోగా క్లాసెస్ కండక్ట్ చేస్తుంటాము. అంటే ఇష్యూస్ ఏమున్నా కూడా లైక్ ఓవర్ వెయిట్ గానీ, డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, థైరాయిడ్, వెరికోస్ వెయిన్స్ ఇలా ఏ సమస్యలున్నా కూడా మన దగ్గర అన్నిటికీ సొల్యూషన్స్ ఉంటాయి. అలాగే టైలర్ మేడ్ డైట్ ప్లాన్స్ కూడా ఉంటాయి. చాలామంది మన దగ్గర జాయిన్ అయ్యి వాళ్ళ ఇష్యూస్ నుంచి బయటపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి, సీరియస్‌గా ఉండి, కమిటెడ్ ఉంటే గనుక స్క్రీన్ పైన నంబర్‌కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. సో, మనకు వ్యూవర్స్ అడిగిన సమస్య ఏంటంటే అంగస్తంభన. రైట్? సో, ఈ మధ్యలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అంటే ఇది ఎలాంటి సమస్య అంటే ఎవరితో డిస్కస్ చేసుకోలేరు, షేర్ చేసుకోలేరనమాట. అంటే మామూలుగా మనం వేరే సమస్యలు ఏదున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ హెడేక్, డయాబెటిస్, ఫీవర్ ఇలాంటి ఏ సమస్యలున్నా కూడా పక్క వాళ్ళతో మనం షేర్ చేసుకుంటాం, సొల్యూషన్స్ పొందుతుంటాం. బట్ వేరాజ్ ఇది చాలా ఇన్నర్ సమస్య, అంటే చాలా చిన్న సమస్య. బట్ వీటిని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి అసలు చాలామంది వెనక ముందు అవుతుంటారు. బట్ ఆ సమస్య మాత్రం అలాగే కంటిన్యూ అవుతుంటారు. సో, ఇక్కడ ఈ సమస్య రావడానికి రీజన్స్ ఏంటి అనే విషయానికి ఆలోచించినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. అంటే మనం టైంకి తినకపోవడం, టైంకి పడుకోకపోవడం, అంటే కడుపు నిండా తినకపోవడం, లేదా జంక్ ఫుడ్ తినడం, అలాగే కంటి నిండా నిద్రపోకపోవడం. అంటే ఇక్కడ మళ్ళీ వ్యూవర్స్‌కి ఒక డౌట్ రావచ్చు. సార్ మేము 7 అవర్స్ పడుకుంటున్నాం, 8 అవర్స్ పడుకుంటున్నాం, రైట్? 2 ఏఎంకి పడుకుంటున్నాం, 10 ఏఎంకి లేస్తున్నాం, 8 అవర్స్ ఉంది కదా! అంటే ఒక బయాలజికల్ క్లాక్ ఉంటుంది. ఆ రూల్స్ ఉంటాయి. ఆ పర్టిక్యులర్ ఫ్రేమ్‌లో మనం పడుకున్నప్పుడే దాని యొక్క క్వాలిటీ, దాని యొక్క ఎసెన్స్ అనేది మనకొస్తుంది. అంటే బేసిక్‌గా లివర్ రిపేరింగ్ అనేది 11 పీఎంకి స్టార్ట్ అవుతుంది. 11 పీఎం నుంచి 3 ఏఎం వరకు ఉంటుంది. మీరు 2:00 పడుకుంటే ఆ లివర్ రిపేరింగ్ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోతుంటుంది. సో, ఇలా డిఫరెంట్ రీజన్స్, ఓవర్ వెయిట్ కూడా ఒక రీజన్ అవుతుంది. స్ట్రెస్, రైట్? అలాగే నిద్రలేమి ఇవన్నీ కూడా రీజన్స్ అవుతూ ఉంటాయి. దాంతో పాటుగా అసలు ఈ మధ్య కాలంలో చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. సో, రీజన్స్ ఏవైనా కూడా అంటే బేసిక్‌గా చెప్పాలంటే అంగానికి సరిపడంత బ్లడ్ ఫ్లో లేకపోవడం వల్ల అంగస్తంభన సమస్య రావడం అనేది వన్ ఆఫ్ ద రీజన్స్‌గా మనం చెప్పుకుంటుంటామనమాట. సో, మీ ప్రాబ్లమ్ ఎంత ఇంటెన్సిఫైడ్‌గా ఉంది అనే దాన్ని బట్టి సొల్యూషన్స్ అనేవి డిపెండ్ అయ్యి ఉంటాయి. సో, ఈరోజు ఈ వీడియోలో ఒక సింపుల్ చిట్కా అనేది మనం చెప్తున్నాము. సో, దీన్ని మీరు ఫాలో అవ్వండి. ఒక 30 డేస్ మీరు గనుక రెగ్యులర్‌గా ఇది ప్రాక్టీస్ చేసినట్లయితే, ఈ ప్రాక్టీస్ వల్ల ఖచ్చితంగా రైట్ అంగానికి బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో, మీ ప్రాబ్లమ్ గనుక చాలా తక్కువ మోతాదులో ఉన్నట్లయితే, తక్కువ తీవ్రతగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు దీని నుంచి బయటపడతారు. ఇంకా సీరియస్‌గా గనుక ఉంటే ఖచ్చితంగా మీరు కన్సల్టేషన్ తీసుకొని మీ సమస్యని సంబంధించిన సొల్యూషన్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో, మనం చేయాల్సిందేంటంటే ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్, రైట్? ఒక 15 మినిట్స్ కోల్డ్ వాటర్‌లో, అంటే నార్మల్‌గా మనం స్నానం చేసే హాట్ వాటర్ కాకుండా చలికాలంలో అయితే నార్మల్‌గా మనకు చల్లగానే ఉంటాయి నీళ్ళు. మిగతా సీజన్‌లో అయితే గనక ఆహ్, కొన్ని వాటర్‌లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేయండి. రైట్? ఒక టబ్ తీసుకొని ఆ టబ్‌లో రైట్ మీరు అన్‌క్లాత్ కూర్చోవాలి. ఎలా కూర్చోవాలంటే మనం ఏదైతే పెల్విక్ బోన్ ఉంటుంది, అంటే మనం ఎక్కడైతే బెల్ట్ పెడతామో ఆ రీజన్ పెల్విక్ బోన్ అక్కడి నుంచి ఒక 8 ఇంచెస్ పైకి, ఒక 8 ఇంచెస్ కిందికి, రైట్? అంటే నావెల్ వరకు ఈ థైస్ కూడా ఆ టబ్‌లో మీరు కూర్చున్నప్పుడు మీ ఆ భాగం నేను ఇందాక చెప్పిందంతా కూడా ఆ నీటి లోపల మునిగిపోవాలనమాట. రైట్? సో, మునిగిపోయినప్పుడు అక్కడ టెంపరేచర్ అనేది వేరీ అవుతుంది. అంటే బాడీలో మిగతా బాడీ పార్ట్స్‌కి ఆ పర్టిక్యులర్ రీజియన్‌కి టెంపరేచర్ వేరీ అవుతుంది. అక్కడ టెంపరేచర్ కోల్డ్ అవుతుంది. చెప్పాను కదా! చలికాలంలో అయితే మామూలుగా వాటర్ చల్లగా ఉంటాయి. నో ప్రాబ్లమ్. సమ్మర్ అండ్ రెయినీ సీజన్‌లో అయితే ఆ వాటర్‌కి కొంచెం ఐస్ క్యూబ్స్ యాడ్ చేయండి, లేదా కోల్డ్ వాటర్ యాడ్ చేయండి. అలా దాంట్లో రైట్ కాళ్ళు బయట పెట్టేసి నడుము వెనకాల వాల్చేసి గనక కూర్చుని అంటే దాదాపు మీరు ఒక వి షేప్‌లో వచ్చేస్తారు. అలా కూర్చున్నప్పుడు ఒక 15-20 మినిట్స్ మీరు అలా కూర్చుంటే అక్కడ టెంపరేచర్ వేరీ అవ్వడం వల్ల ఆ టెంపరేచర్‌ని రెగ్యులేట్ చేయడానికి బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. సో, ఆ పెల్విక్ రీజియన్‌లో బ్లడ్ ఫ్లో పెరగడం వల్ల అంగానికి బ్లడ్ ఫ్లో అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సో, ఇలా మీరొక మార్నింగ్ 15-20 మినిట్స్, ఈవినింగ్ 15-20 మినిట్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి. ఒక 30 డేస్ రెగ్యులర్‌గా మీరు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీ అంగస్తంభన సమస్య నుంచి, అంటే సమస్య గనక చాలా సీరియస్‌గా కాకుండా సింపుల్‌గా, బేసిక్‌గా ఉన్నట్లయితే ఇది బెస్ట్ సొల్యూషన్. సో, దీంతో పాటుగా మీరు మీ డైట్‌లో కూడా కొన్ని చేంజెస్ చేసుకోవాల్సొస్తుంది. విపరీతమైన డీప్ ఫ్రైడ్‌లు, రైట్? అలా మైదాలు, ఈ పిజ్జాలు, బర్గర్‌లు వీటిని అంటే కంప్లీట్‌గా తినొద్దని నేను చెప్పట్లేదు. అంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి అలవాటు పడి ఉంటారు కాబట్టి ఓవర్‌నైట్ జీరో చేయమంటే కష్టమైపోతుంది. దాన్ని తగ్గిచ్చేసి మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ చేసుకోండి.
మంచిగా ఒక 7-8 అవర్స్ క్వాలిటీ స్లీప్ తీసుకోండి. అండ్ ఫిజికల్ వర్కౌట్ 30 మినిట్స్ ఎవ్రీడే ఫిజికల్ వర్కౌట్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే. మీరు ఏం చేస్తారనేది విషయం పక్కన పెడితే ఖచ్చితంగా స్వెట్ అవుట్ అయ్యేటట్టుగా, మీ బాడీ టైర్డ్ అయిపోయేటట్టుగా మీరు ఫిజికల్ వర్కౌట్ అనేది చేయాలి. చేస్తూ ఇందాక మనం చెప్పుకున్నదని హిప్ బాత్ అంటామనమాట. రైట్. అంటే హిప్ రీజన్ మొత్తం నీటిలో మునిగిపోయి ఉంటుంది కాబట్టి దీన్ని హిప్ బాత్ అంటాం. ఒక 30 డేస్ మార్నింగ్, ఈవినింగ్, ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఆఫ్టర్నూన్ కూడా చేయొచ్చు. కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇమ్మీడియట్‌గా తినగానే చేయకండి. బెటర్ యూ డూ ఇట్ ఇన్ ఎంప్టీ స్టమక్. ఎందుకంటే తినగానే గనుక మీరెళ్ళి మళ్ళీ టబ్‌లో కూర్చుంటే మొత్తం ప్రాసెస్ అంతా కూడా మెస్ అయిపోతది. ఎందుకంటే మనం తినగానే బ్లడ్ ఫ్లో అనేది అబ్డోమెన్‌కి ఎక్కువుంటుంది. ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్‌కి బ్లడ్ అవసరం వస్తుంది కాబట్టి బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువుంటుంది. మళ్ళీ మీరు హిప్ బాత్ చేస్తే అప్పుడు మైండ్ కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. బ్లడ్ అబ్డోమెన్‌కి పంపియాలా? హిప్‌కి పంపియాలా? అనేది కన్‌ఫ్యూజ్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంప్టీ స్టమక్‌లోనే చేయండి. దీనివల్ల మీ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ నిద్ర కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ప్రొవైడెడ్ మీరు నైట్ టైమ్‌లో చేస్తే. బట్ అగైన్ కండిషన్స్ అప్లై. నైట్ కూడా అయితే కంప్లీట్‌గా తినడానికి ముందు చేసేయండి. లేదా తిని కనుక చేయాలనుకుంటే ఒక 2-2.5 అవర్స్ గ్యాప్ తీసుకొని చేయండి. దీంతో పాటు యోగా అండ్ డైట్ కూడా ప్రాపర్‌గా ఫాలో అవ్వండి. మన దగ్గర ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్‌తో కూడా క్లాసెస్ జాయిన్ అయిన వాళ్ళున్నారు. మీరు కూడా అవసరం ఉండి సీరియస్ కమిటెడ్ అనుకుంటే గనుక మీరు క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. అలాగే ఇంకా మీకు ఏ టాపిక్స్ పైన వీడియోలు కావాలో చెప్తే మేము మీకు వీడియోస్ చేసి మీకు అందజేస్తాం. థ్యాంక్ యూ.